Sufi movement is an interesting aspect of Islam. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇస్లాం. ఇట్ హ్యాడ్ ఇట్స్ జెనసిస్ ఇన్ సెంట్రల్ ఏషియా. సూఫీ మూమెంట్ సెంట్రల్ ఏషియాలో పుట్టింది. ఇట్ ఎంటర్డ్ ఇండియా ఈవెన్ బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఢిల్లీ సల్తనేట్, బట్ బికేమ్ పాపులర్ యాజ్ అ సోషియో రిలీజియస్ మూమెంట్ ఫ్రమ్ ద 14th to 16th century after a large group of Sufis from different Islamic countries migrated to India. సో అలా సెంట్రల్ ఏషియా నుంచి వచ్చింది. ఈవెన్ బిఫోర్ ద ఢిల్లీ సల్తనేటే ఇక్కడికి వచ్చింది. అది ఎప్పుడు 14th to 16th centuryలో సోషియో రిలీజియస్ మూమెంట్గా స్టార్ట్ అయింది విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ సూఫీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఇస్లామిక్ కంట్రీస్ migrating to India. Early Sufis, they traced their ideas to some verses of the Quran and Hadith. Hadith అంటే ట్రెడిషన్ ఆఫ్ దేర్ ప్రాఫిట్. ఓకే, ఎర్లీ సూఫీస్ వచ్చి వాళ్ళ ఐడియాస్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఖురాన్లో ఉన్న వర్సెస్, హదీత్ అంటే ప్రాక్టీస్ ఆర్ ట్రెడిషన్ ఆఫ్ ద ప్రాఫిట్ నుంచి తీసుకున్నారు. టు దీస్ దే గేవ్ మిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఆధ్యాత్మికత మిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారంట ఈ ఖురాన్ నుంచి తీసిన వర్సెస్కి. సో దే వర్ డివౌట్ ముస్లిమ్స్ who believed in inner purity. They believed in inner purity. They were devout Muslims who believed in inner purity. The union of human soul with the God through love and devotion అనేది it was the essence of their teachings also. Same. The union of the human soul with the God with the help of love and devotion అనేది it was essence of the Sufi teachings. The origin of the word Sufi has many explanations. Okay, according to one version, Sufi saints wore the garments of coarse wool. ఆ ఊల్ని సూఫ్ అని పిలిచేవాళ్ళంట యాజ్ దేర్ బడ్జ్ ఆఫ్ పావర్టీ. బికాస్ వాళ్ళు పువర్గా ఉండేవాళ్ళు కాబట్టి కోర్స్గా ఉన్న ఊల్ ఆ సూఫ్ అనేవాళ్ళు, కొంచెం సూఫీ అని వచ్చిందన్నారు. సమ్ అదర్ స్కాలర్స్ సెడ్ దట్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ సఫా విచ్ మీన్స్ పయోస్. పయోస్ అంటే డివౌట్లీ రిలీజియస్, చాలా రిలీజియస్, డివౌట్లీ రిలీజియస్. సఫా అంటే విచ్ ఇస్ పయోస్, దట్ ఈస్ పయస్ డివౌట్లీ రిలీజియస్ అనేది. సో అక్కడి నుంచి వచ్చింది. సో దే సే దట్ హూ వర్ పయస్ పీపుల్ వేర్ కాల్డ్ అస్ సూఫీస్. సఫా అంటే పయస్, సో హూ వర్ పయస్ పీపుల్ వేర్ కాల్డ్ అస్ సూఫీస్ అన్నారు. యెట్ అదర్స్ దే ట్రేస్డ్ ఇట్స్ ఆరిజిన్ టు ద గ్రీక్ వర్డ్ ఆఫ్ సోఫియా. సోఫియా అంటే నాలెడ్జ్, సోఫియా అంటే నాలెడ్జ్. సో ద ఫస్ట్ రైటర్ the first writer to use the word Sufi is Jahiz of Basra. Jahiz of Basra 869 ADలోనే వాడాడు. వీళ్ళనే 14th to 16th century కాదు, 869 ADలోనే ఫస్ట్ రైటర్ జహీజ్ బాస్రా అనే అతను he used the first time he used the word of Sufi. The Sufi movement, the Sufi thought అనేది సిల్సిలాస్. Sufi thought and the silsilas గురించి చూద్దాం. Sufism was organized into various silsilas or religious doctrines or orders. అంటే ఎవరి తర్వాత ఎవరు హెడ్, ఎవరు డిసైపుల్స్ అలా. సో సూఫీయిజం అనేది ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ వేరియస్ సిల్సిలాస్ ఆర్ రిలీజియస్ డాక్ట్రిన్స్ ఆర్ ఆర్డర్స్. దే యాక్సెప్టెడ్ ద ప్రాఫెట్హుడ్ ఆఫ్ మొహమ్మద్. వాళ్ళు ఏది యాక్సెప్ట్ చేశారు? ద ప్రాఫెట్హుడ్ ఆఫ్ మొహమ్మద్ని యాక్సెప్ట్ చేశారు అండ్ ది అథారిటీ ఆఫ్ ది ఖురాన్. సూఫీస్ కూడా ముస్లిమ్స్ కాబట్టి యాక్సెప్టెడ్ ద prophethood of the Muhammad and authority of the Quran. But in course of time, they absorbed a variety of ideas and practices from different sources such as Christianity, Zoroastrianism, Buddhism, Hindu philosophical system that is Vedantas and yoga, and Neoplatoism. So Christianity, Neoplatoism, Zoroastrianism, Buddhism, Hindu philosophical system that is Vedantas and yoga. ఇక్కడ నుంచి they absorbed a variety of ideas and practices. Okay, so the Sufis అనేవాళ్ళు they did not attach any importance to namaz, hajj యాత్రలకు వెళ్ళడం and celibacy అంటే బ్రహ్మచర్యం. So they did not give any importance to this namaz, hajj and celibacy. Hence they were misunderstood by the orthodox Muslims. So they regarded singing and dancing as the methods of inducing a state of ecstasy. అక్బర్లో ఆయన డాన్స్ చేస్తాడు కదా, లేసి స్టేట్ ఆఫ్ ఎక్స్టసీలో డాన్స్ చేస్తాడు అక్బర్ కూడా, జోధా అక్బర్ మూవీలో. సో దే రిగార్డెడ్ ద సింగింగ్ అండ్ డాన్సింగ్ యాజ్ అ మెథడ్స్ ఆఫ్ state of ecstasy which brought one nearer to the realization of the God.
So this singing and dancing has brought one to the nearer to the realization of the God. They led a simple life and they preached equality. వీళ్ళు కూడా ఈక్వాలిటీ ప్రీచ్ చేశారు. సోషల్ రిలీజియస్ ఈక్వాలిటీ, సోషల్ ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ. They led a very simple life and they preached equality to all. There were some leading Sufi saints such as Khwaja Moinuddin Chishti, very important, Khwaja Moinuddin Chishti, Fariuddin Ganjai Shakar, Fariuddin Ganjai Shakar, and Nizamuddin Auliya. The Sufis, etc. The Sufis in India were organized into 4 main silsilas or orders. మన ఇండియాలో 4 మెయిన్ సిల్సిలాస్ ఉన్నాయి. సో ఒకటేమో చిష్టి ఆర్డర్, సుహ్రవాది ఆర్డర్, ఖాద్రీ ఆర్డర్ అండ్ నష్బండి ఆర్డర్. చిష్టి, సుహ్రవాది, ఖాద్రీ అండ్ నక్షబండి ఆర్డర్. సో చిష్టి ఆర్డర్, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, ఇది తను 1141 ఏడీలోనే ఉన్నాడు. ఢిల్లీ సల్తనత్ కొంచెం ముందు. హీ వాజ్ అ గ్రేట్ సూఫీ సెయింట్ ఇన్ ఇండియా. హీ ఇంట్రడ్యూస్ ద చిష్టి ఆర్డర్ ఇన్ ఇండియా. హీ వాజ్ బోర్న్ ఇన్ 1143 ఇన్ సెయిస్టన్ ఇన్ పర్షియా. సో సెయిస్టన్ ఇన్ పర్షియాలో హీ వాజ్ బోర్న్. He came to India around 1192 AD and shortly before the defeat and the death of Prithviraj Chauhan. ఆ టైం ముందు వచ్చి అండ్ హీ సెటిల్డ్ అట్ అజ్మీర్. సో రావడమే అజ్మీర్లోనే సెటిల్ అయ్యాడు ఆయన. హీ లెడ్ అ సింపుల్ ఎస్థెటిక్ లైఫ్ అండ్ హీ స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ఈక్వాలిటీ. He discarded the caste and religious differences and tried to wipe out all the ill feelings present among the people of Hindus and Muslim communities. సో వాళ్ళ హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య ఉన్న కాస్ట్ అండ్ రిలీజియస్ డిఫరెన్సెస్ని వైపౌట్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళ మధ్య ఉన్న ఇల్ ఫీలింగ్స్ని, హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య ఉన్నవి అన్నీ వైపౌట్ చేద్దాం అనుకున్నాడు ఆయన. హీ లివ్డ్ మోర్ దెన్ 90 years అండ్ హీ ప్రీచ్డ్ లవ్ అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ త్రూ మ్యూజిక్. 90 years he lived and he preached love and universal brotherhood through music. He had large number of followers through whom his fame was spread across the country. Khwaja Moinuddin Chishti authored several books including Anis al-Arwa and Dalil al-Arifin. Anis al-Arwa and Dalil al-Arifin, both of which deal with the Islamic code of living. సో హమీదుద్దీన్ నగోరీ. సో ఆ పైన బుక్స్ దేని గురించి చెప్తే కోడ్ ఆఫ్ లివింగ్, ఎలా బతకాలి ఇస్లామిక్ వేలో, ఇస్లామిక్ కోడ్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తున్నాయి. హమీదుద్దీన్ నగోరీ, హూ వాస్ అ farmer by birth, he was attracted to Moinuddin Chishti's preachings. His guru gave him the title of Sultan ut Turki అనే టైటిల్ ఇచ్చాడంటే హమీదుద్దీన్ నగోరీకి, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, విచ్ మీన్స్ దట్ కింగ్ ఆఫ్ ఆర్ఫన్స్. సుల్తాన్ అంటే కింగ్, టర్కీ అంటే ఆర్ఫన్. సో త్రూ హిస్ ఒబీడియన్స్ అండ్ liberality he earned the affection of his guru. He was chosen as the Khalifa or the successor along with కుత్బుద్దీన్ బక్తియార్ కాకి. ఇతని పేరు మీద కుతుబ్ మినార్ కట్టారు అక్కడ. సో హీ వాస్ చోసన్ యాజ్ ఖలీఫా. హమీదుద్దీన్ నగోరీ అండ్ కుత్బుద్దీన్ బక్తియార్ కాకి వర్ చోసన్ యాజ్ ఖలీఫా బై Khwaja Moinuddin Chishti, and they both continued to transmit the teachings of their master through their disciples. Wala disciples tho they preached it. This led to a widespread proliferation of the Chishti order in India. Qutbuddin Bakhtiyar Kaki was another prominent disciple and spiritual successor of Chishti. He invited Khwaja Moinuddin Chishti to the Delhi court, but Chishti rejected his invitation. He spread Chishti order in Delhi. Khwaja Qutbuddin Bakhtiyar Kaki was the one who spread the Chishti order in Delhi. The famous Qutub Minar is dedicated to him. Then Fariduddin Ganj-i Shakar was another disciple of him, Khwaja Moinuddin Chishti. He was popularly known as Fariduddin కదా, Baba Farid or ఫరీద్ ఖాన్ అనేవాళ్ళు. ఫరీదుద్దీన్ గంజ్ ఐ షకర్ని బాబా ఫరీద్ ఆర్ ఫరీద్ ఖాన్ అని పిలిచేవాడు. హీ వాస్ అ గ్రేట్ సూఫీ సెయింట్ అండ్ ముస్లిం మిషనరీ ఫ్రమ్ ద చిష్టి ఆర్డర్. Christian missionaries like Muslim missionary, great Sufi saint. Baba Farid raised the Chishti order to the Sufis. He raised the Chishti order of the Sufis to the status of an all India organization by his high mysticism and religious activities. సో ఆ చిష్టి ఆర్డర్కి ఆల్ ఇండియా రికగ్నిషన్ తెచ్చింది ఎవరు? బాబా ఫరీద్ అనమాట, త్రూ హిస్ మిస్టిసిజం అండ్ రిలీజియస్ యాక్టివిటీస్. సో హిస్ దర్గా ఈజ్ అట్ పక్పాటన్
ఇన్ పాక్ పఠన్ ఇన్ మోడర్న్ పాకిస్తాన్లో ఖవాజా బాబా ఫరీద్ యొక్క దర్గా ఉందంట, పాక్ పఠన్ ఇన్ పాకిస్తాన్. సో ఫరీదుద్దీన్స్ or Baba Farid's most famous disciple was Nizamuddin Auliya, popularly known as Mehboob-e-Ilahi అంటే God's beloved. ఇల్లాహి అంటే గాడ్ అనుకుంటా, మెహబూబ్ అంటే బిలౌడ్, మెహబూబా అంటాం కదా, సో బిలౌడ్. సో మెహబూబ్-e-Ilahi అంటే ఇల్లాహి అంటే గాడ్స్ బిలౌడ్ అని అర్థం. ఇన్ తరీక్-e-ఫిరూజ్ షాహీ తరీక్-e-ఫిరూజ్ షాహీ అంటే ఫిరోజ్ తుగ్లక్ గురించి ఉన్న బుక్ ఏమో. తరీక్-e-ఫిరూజ్ షాహీ భరణి అనే ఆథర్, భరణి ప్రైజ్డ్ షేక్ నిజాముద్దీన్, ఈ నిజాముద్దీన్ ఔలియా ఉల్లా యాజ్ అన్ ఇంపార్షియల్ గురువు, అతన్ని ఇంపార్షియల్ గురువుగా ప్రైజ్ చేశారు. He relieved many people from the bad habits through his teachings. Many people bad habits నుంచి రిలీవ్ చేశాడు through his teachings. Even common people showed interest in his religion and prayer. Through his service to mankind and love for music, he commanded a lot of respect from the people. So he shunned political patronization. His dargah is located in the South Delhi. ఓకే, హీ షండ్ పొలిటికల్ పేట్రనైజేషన్, మీ రాజులు ఎవ్వరూ మమ్మల్ని పేట్రనైజ్ చేయకండి అని చెప్పి నిజాముద్దీన్ ఔలియా చెప్పాడు. బట్ సర్వీస్ టు మ్యాన్ కైండ్ ప్రమోట్ చేశాడు. హిస్ లవ్ ఫర్ మ్యూజిక్, సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. దెన్ ద సూఫీ సెయింట్స్ ఆఫ్ ద చిస్టీ ఆర్డర్ దే లెడ్ అ లైఫ్ ఆఫ్ పావర్టీ. ఎందుకంటే నెక్స్ట్ దాంతో డిఫరెన్స్ వస్తుంది, ఇది వేరే ఆర్డర్ వాళ్ళు ఎలా ఉన్నారు. సూఫీ సెయింట్స్ దే లెడ్ అ లైఫ్ ఆఫ్ పావర్టీ. దే అవాయిడెడ్ ద కంపెనీ ఆఫ్ ద సల్తన్స్ అండ్ ది ఆమిర్స్. కంపెనీ ఆఫ్ ద సల్తన్స్ వద్దు, ఆమిర్స్ వద్దు. దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ డూయింగ్ ద ప్రేయర్స్ అండ్ ఏదో ఒక డిస్కషన్స్ చేసుకుంటా అండ్ మ్యూజిక్ పాడుకుంటా అలా చేశారు. దెన్ Suhrawardi. After the Chishti order, the Suhrawardiya order, it became popular in India. It was founded by the Sufi Diya al-Din Abu Nijab as Suhrawardi. He founded by the Sufi Diyal ad-Din Abu Nijab as Suhrawardi. It is strictly a Sunni order. మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరు? సున్నీ ముస్లిమ్స్. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ సున్నీ ఆర్డర్ గైడెడ్ బై ద షాఫీఐ స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ లా. షాఫీఐ స్కూల్ అని దీన్ని గైడ్ చేస్తుందంట, ఈ సున్నీ ఆర్డర్ని ఆఫ్ ఇస్లామిక్ లా. సో ఇన్ ఇండియా ది ఆర్డర్ వాజ్ పాపులరైజ్డ్ బై బుఖారీ అండ్ హిస్ సక్సెసర్ బహావుద్దీన్ జకరియా, హూ ఎస్టాబ్లిష్డ్ అ కన్క్వా ఇన్ ముల్తాన్. సో ఈ సుహ్రవార్ది ఆర్డర్ని కనుక్కుందైతే ఫౌండర్ అయితే దియా అల్-దిన్ అబూ నిజబ్ కసబ్ లాగా నిజబ్ సుహ్రవార్ది ఆర్డర్. దాన్ని పాపులరైజ్ చేసింది అయితే బుఖారీ అనే అతను అండ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్ బహావుద్దీన్ జకరియాతో. అది ఎక్కడ? హూ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ అ కంక్వా ఇన్ ముల్తాన్. సో ఐడియాలజికలీ సుహ్రవార్ది ఆర్డర్ డిఫర్స్ విత్ ద చిష్టి ఆర్డర్. వీళ్ళిద్దరికి మన ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. సో వైల్ ద సెయింట్స్ ఆఫ్ చిష్టి ప్రిఫర్ టు లైఫ్ ఆఫ్ పావర్టీ, the Suhrawardiya people did not like to lead an impoverished life. They wanted to be physically strong. Okay, they are against the decaying of the body. They are against the decaying of the body. So physical baga strong undali. So they had put an end to the system of bending down to the sheikh, or as per the Chishti order, అంటే సలాం కొట్టడం, బెండింగ్ డౌన్ టు ద షేక్ యాజ్ పర్ ద చిష్టి ఆర్డర్. అండ్ దే రివైవ్డ్ ద ట్రెడిషన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ద సలాం అనేది ఇట్లా ముందు కొంగడం కంటే చేత్తో సలాం అంటే సలాం అని ఇలా చేత్తో అంటాం కదా. సో దే పుట్ అన్ ఎండ్ టు ద సిస్టమ్ ఆఫ్ బెండింగ్ డౌన్ టు ద షేక్ ఆఫ్ ద లైక్ ద చిష్టి ఆర్డర్. అండ్ దే రివైవ్ ది ట్రెడిషన్ ఆఫ్ ది సలాం అనే ట్రెడిషన్ని రివైవ్ చేశారు. సో దే వర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అక్వైరింగ్ ది అసెట్స్ అండ్ బై స్ట్రెంథనింగ్ ద బాండ్స్ విత్ రిచ్ పీపుల్ అండ్ ఎర్న్డ్ మనీ. దేర్ చిల్డ్రన్ టుక్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. సో వాళ్ళలాగా ఇంపవరిష్డ్గా కాకుండా చిష్టి ఆర్డర్ లాగా వీళ్ళు దే అక్వైరింగ్ అసెట్స్, ఇళ్ళు స్థలాలు కొనుక్కున్నారు. దే స్ట్రెంథన్ దేర్ బాండ్స్ విత్ ద రిచ్ పీపుల్ అండ్ దే ఎర్న్డ్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ వాళ్ళ పిల్లలు కూడా ఈవెన్ దేర్ kids were studying. So after the death of Bahauddin Zakaria,
In 1262 his son Sadaruddin Arif, Bahauddin son వచ్చి Sadauddin Arif, he took charge over the Kankwa in Multan, Kankwa in Multan in Pakistan, and he ran it for 23 years. A prominent person called Jalaluddin Surk-Bukhari established a Kankwa in Uch, which is in Sindh, and he invited the Hindus. ఓకే, బుఖారీ అనే పేరుతో మళ్ళీ జలాలుద్దీన్ సుర్క్ బుఖారీ అనే పేరుతో ఒక సింధ్లో ఇంకో కంకువ కట్టి అక్కడికి హిందూస్ని కూడా ఇన్వైట్ చేశాడంట. ఆ తర్వాత ఇది ఎవరతను? సుహ్రవార్ది ఆర్డర్స్ చెందిన అతను. దెన్ ఖాద్రీ ఆర్డర్. సో ఖాద్రీ సిల్సిలాలో వచ్చి ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై షబా నయామతుల్లా ఖాద్రీ. షబా నయామతుల్లా ఖాద్రీ in the 15th century, and it was popularized by the Nazir నయామతుల్లా ఖాద్రీ, నజీరుద్దీన్ మొహమ్మద్ జిలాలి. నజీరుద్దీన్ అనే అతను పాపులరైజ్ చేశాడు. సో నజీరుద్దీన్ సెటిల్డ్ ఇన్ ఉచ్ ఆఫ్ ద సింధ్, ఉచ్లోనే సెటిల్ అయ్యాడు కూడా. ద ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ దిస్ బ్రాంచ్ వేర్ షేక్ అబ్దుల్ ఖాదిర్, మియాన్ మీర్, ముల్లా షా బడాక్షి, సోనాక్షి లాగా బడాక్షి, షా బడాక్షి, అండ్ ప్రిన్స్ దారా షికో. Dara Shikoh was the eldest son of Shah Jahan, who became the follower of the Qadri order. So Dara Shikoh became the follower of the Mian Mir అని ఉన్నాడు కదా, మియా మీర్ అతని ఫాలోవర్ అయ్యాడు. సో యాజ్ హిస్ సక్సెసర్, అండ్ హిస్ సక్సెసర్ బడాక్షి, మియా మీర్ యొక్క సక్సెసర్ ఎవరు? బడాక్షి అని ఇంకొక అతను ఉన్నాడు. హీ హ్యాడ్ ఆల్సో రిటర్న్ ద హిస్టరీ ఆఫ్ దీస్ టూ గురూస్. ఓకే, వాళ్ళిద్దరు గురూస్ ఆల్సో హ్యాడ్ రిటర్న్ ద హిస్టరీ ఆఫ్ దీస్ గురూస్. మియా మీర్ గురించి, ప్రిన్స్ తారా షికో, వీళ్ళిద్దరి గురించి హిస్టరీ రాశాడంటే బడాక్షి. దెన్ ఇది ఖాద్రీ ఆర్డర్. జస్ట్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు. నయామతుల్లా, నజీరుద్దీన్ మొహమ్మద్ జిలాలి, షేక్ అబ్దుల్ ఖాదిర్ అతను, మియాన్ మీర్ ఒకరు, ఇంకోడు ముల్లా షా బడాక్షి అనుకుంటా. ప్రిన్స్ తారా షికో ఆర్ షేక్ అబ్దుల్ ఖాదిర్, వీళ్ళిద్దరు గురించి సారీ ఈ ముందరున్న ఇద్దరు ఎవరు? షేక్ అబ్దుల్ ఖాదిర్, మియాన్ మీర్. సో వీళ్ళ గురించి బడాక్షి బుక్స్ రాశాడంట. So Prince Tara Shikoh was a follower of Mian Mir Qadri order. Then Naqshbandi order. It is a major Sunni spiritual order of Sufism. Sunni spiritual order of Sufism. It was founded by ఇందాక మనం చూసిన సుహ్రవాది కూడా సూఫీ ఆర్డర్ అనమాట. సున్నీ ఆర్డర్. సో ఈవెన్ నక్షబంది ఆర్డర్ ఈస్ ఆల్సో సున్నీ స్పిరిచువల్ ఆర్డర్. ఇట్ వాస్ ఫౌండెడ్ బై బహావుద్దీన్ నక్షబండ్ బుఖారీ. అని అంతకుముందు చూడు అక్కడ సుహ్రవార్దిలో బుఖారీ పాపులరైజ్డ్ ఇట్, అండ్ బహావుద్దీన్ జకరియా హీ హ్యాడ్ స్ప్రెడ్ అలాంగ్ విత్ హిమ్. ఇక్కడ ఏమంటే వాళ్ళిద్దరు పేర్లతో కలిపి బహావుద్దీన్ నక్షబండి బుఖారీ, ఈ మొత్తం నక్షబండి అని అతని పేరులోనే ఉంది కాబట్టి ఇట్ వాస్ ఫౌండెడ్ బై హిమ్. పైన కూడా ఖాద్రీని కనుక్కున్న వాడి పేరు ఖాద్రీ, నయామతుల్లా ఖాద్రీ. ఆన్ హిస్ నేమ్ ఓన్లీ ఖాద్రీ ఆర్డర్ కేమ్. సో దిస్ నక్షబండి ఆర్డర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ఖ్వాజా బకీ బిల్లా బేరంగ్. ఖ్వాజా బకీ బిల్లా బేరంగ్ అనే అతను డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ 16th century ఇంట్రడ్యూస్ చేశాడు. హిస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసైపుల్ ఎవరు? షేక్ అహ్మద్ సిర్హింద్. షేక్ అహ్మద్ సిర్హింద్ అనే అతను ఇంపార్టెంట్ డిసైపుల్. హీ కండెమ్డ్ ద మిస్టిక్ ఫిలాసఫీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది బీయింగ్, వహాదత్ ఉల్ వుజుద్ అన్నాడు. వహాదత్ ఉల్ వుజుద్. సో ఇతను మిస్టిక్ ఫిలాసఫీ ఆఫ్ యూనిటీ, అందరు దేవుళ్ళు ఒక్కరు అన్నదాన్ని ఇతను ఒప్పుకోలేదు. షేక్ అహ్మద్ సిర్హింద్. ఇన్ ఇట్స్ ప్లేస్ వీడు ఏం చెప్పాడు? హీ ప్రొపౌండెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ అప్రెంటిజం. అంటే he said that the relationship between man and God is that of a slave and his master, and not that of a lover and the beloved. ఇందాక ఎవరు చెప్పారు? ఇల్లాహి అని చెప్పాము కదా, మెహమూదే ఇల్లాహి అని. ఆ మెహమూదే ఇల్లాహి అనేది బిలౌడ్, గాడ్స్ బిలౌడ్ అని చెప్పాం కదా, అది ఇతను he wasn't supporting it. He said that the slave and the master kuna relationship undaలి కానీ లవర్ and the beloved kuna relationship కాదు అని చెప్పాడు షేక్ అహ్మద్ సిర్హింద్. So his object was to harmonize the doctrine of mysticism with the teachings of the orthodox Islam. ఇతను మళ్ళీ ఆర్థడాక్స్ ఇస్లాం తీసుకొని రావాలి, డాక్ట్రిన్ ఆఫ్ మిస్టిజం తీసుకొని రావాలి అనుకున్నాడు. For this he was known as a reformer of Islam, ముజాదిద్ ఇస్లాం రిలీజియన్ యొక్క రిఫార్మర్ అంట. ఫర్ దిస్ షేక్ అహ్మద్ సిర్హింద్ వాస్ కాల్డ్ యాజ్ రిఫార్మర్ ఆఫ్ ఇస్లాం, ముజాదిద్. He could attract Jahangir towards modern Islam.
modern Islamism అనుకుని he attracted Jahangir towards modern Islam. Thus through their pious deeds and behavior the Sufi saints could attract the people to their path. Okay, they could attract the people to their path. They brought about great transformations in the Indian society. So with no government acts and organizations could bring, which no government act or organization could bring. They took care of the people who lived in the Kanquas. A Kanquas on the people, they took care. In Syed biography it was mentioned that during the 17th century the Kanquas were providing shelter and food for 5,000 members. In the Kanqua of Syed Adam Banuri, an average of over 1,000 people used to have their daily meals. So Syed biography, Syed ఆదాం బనోరి అనే దీంతో యావరేజ్గా రోజుకు 1000 మంది కంక్వాస్లో భోజనం చేసేవాళ్ళు అని ఉంది. సో అతను చెప్పినట్టే 5,000 కంక్వాస్ అనేవి ఉన్నాయి. అప్పుడున్న కంక్వాస్లో మొత్తం కలిపి దే యూస్ టు ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ 5,000 పీపుల్ అంట. ఒకటే కంక్వాలో 1000 మంది పెట్టేవాళ్ళు. సో దీస్ పర్సన్స్ వేర్ నాట్ ఓన్లీ గ్రేట్ స్కాలర్స్ సూఫీ సెయింట్స్ బట్ ఆల్సో దే ఎస్టాబ్లిష్డ్ ద మద్రాసాస్ అండ్ ద కంక్వాస్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. సో దే మేడ్ మెనీ డిసైపుల్స్. సో వీళ్ళందరికీ మెనీ డిసైపుల్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఫీచర్స్ ఆర్ సూఫీ ప్రిన్సిపల్స్ గురించి చూద్దాం. ఓకే, సో the Sufi saints had tremendous impact on the Indian society. వీళ్ళకు కూడా they had tremendous impact on our Indian society. They entered India when Indian society was shattered with rigid caste system and religious pluralism. Too many religious pluralism and rigid caste system ఆ టైంలో ఎంటర్ అయ్యారు. Along with Bhakti saints, the Sufi saints introduced several principles for simple living and set for themselves an ethical conduct. Okay, వీళ్ళు కూడా just like the Bhakti saints, they had lived a simple living and they had kept a code of conduct, ethical code of conduct for themselves. So the main principles of Sufism are they insisted on devotion to one God, same devotion to one God. According to them, every person and everything in the world is a part of the God. Ante kada, every person and everything in the world is a part of the God. So they insisted in the devotion of one God only. To know God, one has to love God and one should sacrifice everything. దేవుని తెలుసుకోవడానికి, to know the God, one has to love God and sacrifice everything. So they used to live as per Muhammad Prophet's teachings, that is Shariat. ఇప్పటికి కూడా షరియత్ లా అనేది ఫాలో అవుతాం కదా, అది ఏంటి షరియత్ అంటే Muhammad Prophet's teachings అనమాట. They used to live as per Muhammad Prophet's teachings, that is Shariat, and they believed in universal brotherhood. They condemned the orthodox beliefs of faith and faith. The orthodox beliefs and faith they condemn చేసి, while fanatic believers gave importance to outward behavior, Sufis gave importance to the internal purity. The only one Sufis లోనే చదివాం. Sufis gave importance to the internal purity. So Sufis believed in internal purity is the only way to find God. Internal purity is the only way to find God. So Sufis spent a simple life. They sacrificed their physical and bodily desires. They sacrificed their physical and bodily desires and they considered these desires as the main enemies, just like Buddha. They considered these desires as the main enemies. They had faith in chanting the God's name and Allahu Akbar అన్నారు కదా. So they had faith in chanting the God's name. They believed that music encourages chanting of God's name. మ్యూజిక్ అనేది ఇట్ విల్ ఓన్లీ ఎంకరేజ్ టు చాంట్ ద గాడ్ నేమ్స్ మోర్. ఇప్పుడు వీళ్ళు మాధవ కేశవ ఎన్ని పేర్లు దాంతో దేవుడి పేర్లు, సో అలా మ్యూజిక్ పాడితే ఇట్ విల్ ఎంకరేజ్ టు చాంట్ గాడ్స్ నేమ్. సో దే అడాప్టెడ్ సమా అండ్ రక్స్, దట్ ఈస్ ఆడిషన్ అండ్ డాన్సింగ్. సమా అండ్ రక్స్ దట్ ఈస్ ఆడిషన్, డాన్సింగ్, దాని సమారక్స్ అంటారు. సో యాజ్ మోడ్ ఆఫ్ ఇన్వొకేషన్ టు గాడ్, యాజ్ అ మోడ్ ఆఫ్ ఇన్వొకేషన్ టు ద గాడ్. సో సూఫీస్, to Sufis the music was the means to an end. వాళ్ళ సాల్వేషన్ పొందడానికి మ్యూజిక్ ఈస్ ద మీన్స్ టు అన్ ఎండ్. సో దే కాల్డ్ గురు యాజ్ పీర్. అండ్ they believe that no one can reach the God without the guidance of the guru or a peer. They believe that nobody can reach God without the guidance of the peer. Then they chose the language of the masses to spread their ideas. వీళ్ళు కూడా సేమ్, they chose the vernacular or local language of the masses to spread their ideas. They gave impetus to linguistic assimilation and cultural synthesis. సో లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ అసిమిలేట్ చేయడం, వాళ్ళ పర్షియన్ లాంగ్వేజ్ని మన హిందీతో కలిపి ఉర్దూ చేసినట్టు అలా. సో దే గేవ్ అన్ ఇంపెటస్ టు
లింగ్విస్టిక్ అసిమిలేషన్ అండ్ కల్చరల్, మన కల్చరల్ సింథసిస్ నెక్స్ట్ అదే చూడబోతున్నాం. కల్చర్ కాంపోజిట్ కల్చర్ ఎలా వచ్చింది, కల్చరల్ సింథసిస్. సో దే ఇంపార్టెడ్ ఎడ్యుకేషన్ బై బిల్డింగ్ ద madrasas. They imparted the education to the children by building the madrasas. Some Sufis were scholars and they were teachers. They influenced kings and officials and nobles, but they shunned wealth and power. సో వాళ్ళు దే ఇన్ఫ్లుయెన్స్ కింగ్స్, నోబల్స్ అండ్ అఫీషియల్స్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, బట్ దే షండ్ wealth and power. So the Sufis were scholars and teachers అని చెప్పాం కదా. The disciples of the Sufi saints were called as murids. Peer murid relationship. They pledged absolute submission and devotion to his spiritual guide called as peer. So the disciples of the Sufi saints were called as murid, and the murids had to pledge their complete submission and devotion to his spiritual guide called as peer. The Sufis in their journey to achieve the union with the absolute God had to pass through 10 stages. 10 stages లో పాస్ అవ్వాలంటే దేవుడికి రీచ్ అవ్వడానికి, వాళ్ళు కింద మనం ఉన్నాం, పైన దేవుడు ఉన్నాడు. సో అక్కడ దేవుడిని వెళ్ళి మన యూనియన్ విత్ ద గాడ్ వీ హ్యావ్ టు పాస్ 10 స్టేజెస్ అని చెప్తున్నాడు. అవి ఏంటంటే తంబా, repentance, vara, abstinence, zud, piety, facts, poverty ఉండాలి, patience, sukar అంటే gratitude, then కాఫ్ అంటే ఫియర్, కాఫ్ అంటే రాజా అంటే హోప్, తవక్కుల్ అంటే కంటెంట్మెంట్, రిజా అంటే సబ్మిషన్ టు ద డివైన్ ఈవెల్. సో రిపెంటెన్స్, అబ్సిస్టెన్స్, పిటీ, పావర్టీ, పేషెన్స్, gratitude, fear, hope, contentment and submission to the divine will. Sufis had no belief in the namaz or roza or hajj spiritual tour. Namaz was daily prayer, roza was fasting. Sufis lived like Hindu saints. The only difference is Hindu saints lived in the forest, whereas Sufis lived in the villages and towns amongst the people. They lived in villages and towns amongst the people. Like Hindu saints, Sufis showed the bhakti way to reach the God. Like the Hindus, వీళ్ళు కూడా భక్తి మార్గం చూపించారు to reach the God. The Suhrawardi order of Sufis were popular in Sindh, Punjab and Multan and in Pakistan. The Chishti order had spread in entire India. 15th-16th century Sufism spread in Punjab, Rajasthan, Uttar Pradesh, Bihar, Bengal, North Orissa, South India. So whole of India 15th-16th century. Sufism emphasized on having cordial relations among the Muslims and Hindus. The development of Urdu language, it benefited the Sufis. Development of Urdu language